హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక రివ్యూ పంచడానికి వచ్చాను అనమాట. అదేంటంటే అఖండ 2 ఆల్రెడీ మొదటి మన ఛానల్లో పెట్టాను అనమాట. కానీ నేను ఈ రోజే సినిమా చూడడం జరిగింది. కొన్ని అనివార్య కారణం వల్ల ఈ రోజు సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే నాకు ఎక్సలెంట్ గా నచ్చింది అనమాట. బాలయ్య ఉన్న సీన్లన్నీ కే ర్యాంప్ అనమాట. బాలయ్య ఉన్న సీన్ అని కే ర్యాంప్. తమ్మనన్న అయితే ఇంకా ప్రాణం పెట్టేద్దాం అని చెప్పి ప్రాణం పెట్టేశాడు. బోయపాటి అయితే సూపర్ గా డైరెక్ట్ చేశాడు. కానీ కొంతమంది ఇంటలెక్చువల్స్ లాజిక్లు మ్యాజిక్లు అని అడుగుతున్నారు. బాలయ్య బోయపాట్లో మీకు లాజిక్లు ఏం కావాలరా? నాకు అర్థం కాదు. ఆ? అంటే బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో మీకు లాజిక్లు కావాలా? అసలు అఖండ వన్ స్టోరీ ఏంటి? ఒక తల్లి వచ్చి ఇద్దరు కొడుకులు పుడితే ఒకటి ప్రకృతి ఒకటి ప్రళయం అని చెప్పి ఒక క్యారెక్టర్ చెప్తే, ప్రళయం క్యారెక్టర్ వదులుకుంటే అతను అఘోరగా మారితే, ఆ ప్రకృతి ఉన్న క్యారెక్టర్ కి చిన్న బాలయ్యకి కూతురు పుడితే, నీకు మాటిస్తున్నా తల్లి, నీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటాను తల్లి అని చెప్తే ఏ కష్టం పెట్టాలరా ఆ కూతురికి? పుట్టిన కూడా చెల్లి సినిమాలకు జాబిల్లి సిరిమల్లి అని చెప్పి పెళ్లి చేసి సిగరెట్లు అంటించడం అవన్నీ పెట్టావా? అప్పుడు అలాంటప్పుడు పెద్ద బాలయ్య ఎందుకు? చిన్న బాలయ్య వచ్చి కొట్టేస్తారు కదా అందరినీ. అలాంటప్పుడు పెద్ద బాలయ్య ఎందుకురా మనకి? చిన్న బాలయ్య వచ్చి ఎరా చెత్తనా కొడతా అని చెప్తే చాలు, సినిమా అయిపోయింది. పెద్ద కారణం పెడితేనే పెద్ద బాలయ్య రావాలి. మీకు అది కాకుండా రోతగా ఉంది, చెత్తగా ఉంది. ఒరే మీకు ఒకటి గుర్తుంచుకొని, బాలయ్య డౌన్ లో ఉన్నప్పుడు కాపాడింది బోయపాటే. ఇప్పుడు మనం గోపిచర్మలని బాబు గురించి మాట్లాడుకుంటున్నాం. 10 ఏళ్ల ముందు ఎవరా బాలయ్యకి లైఫ్ ఇచ్చింది? బోయపాటి. ఇప్పుడు బోయపాటి వేరే హీరోలకు రాట్లు ఇవ్వచ్చు, బాలయ్యకి రాట్ ఇస్తారా బోయపాటి? సింహ లెజెండ్ ఎలా చూపించాడు రా బాలయ్య బాబుని బోయపాటి. అలాంటి వాళ్ళు మీకు లాజికల్ కావాలా? మీకు హైస్ ఉన్నాయా లేదా? నేను 170 రూపాయలు టికెట్ పెట్టాను, 300 నాకు బోనస్ ఇచ్చారు ఇంటర్వెల్ కి. సెకండ్ హాఫ్ అంతా నాకు బోనస్. దానికి మీరు రోతగా ఉంది, దేవుడి పేరు మీద బిజినెస్ చేస్తున్నారు. ఏంట్రా ఇది మీరు మాట్లాడేది? సినిమాలో చూడండి. మీరు లాజిక్స్ వేరే సినిమాలో ఎత్తుక్కోండి, తప్పు అది కాదనట్లేదు. బాలయ్య బోయపాటి సినిమా లాజిక్స్ ఏంట్రా? బాలయ్య కూడా ముందే చెప్పాడు బోయపాటి కాంబినేషన్ లో. బోయపాటి ముందే చెప్పాడు, ఇది అష్టసిద్ధి సాధనకుడు, ముందే శక్తులన్నీ వస్తాయని. సో దయచేసి నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి. సినిమా చాలా బాగుంది, ఎక్సలెంట్. బాలయ్య అయితే అద్దరు కొట్టేసాడు కే ర్యాంప్. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.